ఈరోజు బీబీ సరే పోయి బొజ్జు పో బొజ్జు ఇలా ఒక లేట్ బొజ్జు అవును చేస్తున్నాను నువ్వు. ఇదిగో బీబీ 6 లీటర్ పాలు ఇలా మరగబెట్టాలి. ఫస్ట్ పొంగు రానివ్వాలి. పొంగు వచ్చిన తర్వాత ఇన్ని నీళ్ళు తీసుకోవాలి. ఈ నీళ్ళల్లో మనం తెచ్చుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ముందు నాకు ఈ పని ఉండు. ఇది ఇలా కలపంగానే ఇలా మెల్ట్ అయిపోతుంది అమ్మటే. ఇది తీసుకెళ్ళి ఇలా ఒకసారి కలిపేసుకొని పోసేసుకోవాలి. పోయటం ఇంకా కలదిప్పుతూనే ఉండాలి. గ్యాప్ రానివ్వకూడదు. అది చిక్కబడతా ఉంటుంది. తీసేది ఇంకో ఇంకా చిక్కబడతా ఉంటుంది. చూడు, కస్టర్డ్ పౌడర్ అయినా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇట్లా కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది. తక్కువ వేసుకుంటే ఇట్లా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటుంది. మటుకు సిమ్లోనే పెట్టాలి. ఇదంతా సిమ్లో ఉండే ఒక పొంగు రానిచ్చిన ఫస్ట్ పెద్ద మంట పెట్టి పొంగు రానియాలి. పొంగు రావటం ఆలస్యమే సిమ్లో పెట్టేసి పోసేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా దీంట్లో సరిపోయినంత అంటే కొంచెం తక్కువే పంచదార వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. దీంట్లో పంచదార ఇంకో 10 నిమిషాలు ఇట్లా అనేసి షుగర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటారు. చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ వేసుకోవటం. అంతే బేబీ, బాయ్.